అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు నేను చదువుతాను. నాతో కలిసి అందరూ ఈ మాటలు చెప్పడానికి ప్రయత్నం చేయండి. 27వ అధ్యాయం 27వ వచనం నుంచి రైట్, నాతో కలిసి 14వ రాత్రి వచ్చినప్పుడు మేము అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోవచ్చుండగా అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశము దగ్గర పడుచున్నదని ఊహించి బుడిదు వేసి చూచి 20 మార్ల లోతని తెలుసుకుండ్రి. ఇంకను కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడిదు వేసి చూసి 15 మార్ల లోతని తెలుసుకుండ్రి. అప్పుడు రాతి తెప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు ఓడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారునా, మరోసారి ఎప్పుడు తెల్లవారునా అని కాచుకొని ఉండిరి. రైట్, విన్నారు కదా. దరిదాపుగా 14 రోజుల పాటు సూర్యుడు కనపడలేదు, చంద్రుడు కనపడలే. అసలు ఆ వాడ ఏమైపోద్దో, వాళ్ళ బ్రతుకులు ఏమైపోతాయో తెలియని పరిస్థితి. లాస్ట్ ఎపిసోడ్లో విన్నాం కదా, బ్రతుకుతాము అనే ఆశ లేదు కూడా కాదు. అక్కడ ఇంకొక మాట రాసి ఉంటుంది, బ్రతుకుతామనే ఆశ లేదు అనేది ఒక ఎత్తు అయితే, బ్రతుకుతామనే ఆశ బొత్తిగా లేదు అని అంటాడు. అంటే అలాంటి నిరాశ నిస్పృహతల మధ్యలో వాళ్ళు ఉన్నారు. 14 రోజుల పాటు సూర్యుడైనా చంద్రుడైనా వారికి కనపడలా. ఓడ అటు ఇటు కొట్టుకొని పోతూ ఉంది. ఈ పరంపరలో అక్కడెక్కడో దూరాన ఏదో ప్రాంతం ఉన్నట్లుగా వీళ్ళు కనుగొన్నారు. అంటే ఏదో ఒడ్డు ఉన్నట్లుగా కనుగొన్నారు. వెంటనే వీళ్ళు ఏం చేశారంటే, మనం ఒడ్డుకు వస్తూ ఉన్నాం, తప్పకుండా ఈ ప్రాంతాల్లో రాతి కొండలు సముద్రం లోపల ఉంటాయి. సముద్రం రాతి కొండలు భూమి మీదే ఉంటాయా, సముద్రం లోపల కూడా ఉంటాయా? నేనంట సముద్రం లోపల ఉంటాయా అని ఆశ్చర్యంగా చూడకండి. ఎంతకి సముద్రం భూమిలో ఉందా, ఆకాశంలో ఉందా? కదా, అది సముద్రం లోపల కూడా రాతి కొండలు ఉంటాయి. ఇప్పుడు చివరి భాగానికి వచ్చేసరికి ఓడ అడుగు భాగానికి ఈ రాతి కొండలు తగులుతాయేమోనని చెప్పి బుడిదు వేసి చెక్ చేస్తూ ఉన్నారు. ఎన్ని మూరల లోతుంది, ఇంకెన్ని మూరల లోతుంది. రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్ ఆ బుడిదు వేసి చెక్ చేసే అనుభవాన్ని గురించి రేపు ఎర్లీ మార్నింగ్ మెసేజ్లో చెప్తాను, వినండి. సో 15 మూరల లోతు అని తెలిసింది. ఇక పడవను ముందుకు నడిపించే పరిస్థితి లేక ఆ ఓడ అలల చేత ఇటు అటు కొట్టుకొని పోకుండా ఉండున్నట్లుగా 4 దిక్కుల 4 లంగర్లు వేశారు. లంగరు అంటే ఇంగ్లీష్లో యాంకర్ అంటారు. కాస్త మెకానిక్ పనిచేసేవాళ్ళు ఈ పదం వాడతారు. యాంకర్ బోల్ట్ అని అంటారు కదా, విన్నారా లేదా? చెప్పండి. యాంకర్ బోల్ట్ అని అంటారు కదా తమ్ముడు. యాంకర్ బోల్ట్ అని ఉంటుంది, చూడు అక్కడ చూపించు. ఆ 4 వైపులా 4 లంగర్లు వేశారు. ఆ లంగర్ ఏం చేస్తుందంటే భూమి లోపలికి వెళ్ళి అలా మేకు దిగినట్లుగా దిగుతుంది. ఈ 4 వైపుల లంగర్లు భూమిలో ఎప్పుడైతే పాతినట్లుగా ఉన్నాయో, ఎన్ని అలల తాకిడి వచ్చినా ఆ ఓడ కొట్టుకొని పోకుండా అలల తాకిడి మధ్యలో ఆ ఓడను భద్రపరిచేది లంగరు. ఆమేన్. మరోసారి చెప్దాం, ఆమేన్. ఓడ బ్రద్దలు కాకుండా ఆ భయానకరమైన పరిస్థితుల మధ్యలో దానిని కాపాడేది లంగరు. ఈ వాక్యాన్ని ఆధ్యాత్మిక కోణంలో మనం ధ్యానించుదాం. మనమందరం సముద్రం అనే లోకంలో ప్రయాణం చేస్తూ ఉన్నాం.
ఆ ఓడ మన విశ్వాసపు జీవితం. విన్నారా? లోకమనే సముద్రంలో విశ్వాస ఓడ మన ప్రయాణమే వెళ్తున్నప్పుడు లోకమనే అలలు, ఎన్నో ఆటుపోట్లు, అపాయాలు, భక్తిగా బ్రతకకుండా ఎన్నో ప్రతికూల పరిస్థితులు, శోధనలు మన ఆధ్యాత్మిక జీవితంలో తప్పకుండా ఎదురవుతాయి. బాధాకరమైన సంగతి ఏంటంటే ప్రతి క్రైస్తవుని విశ్వాస జీవితంలో ఈ ఆటుపోట్లు ఎదురైనప్పుడు బ్రద్దలైపోయిన విశ్వాస జీవితాలు ఎన్నో, గమ్యస్థానానికి చేరిన విశ్వాస జీవితాలు కొన్నే. మన భక్తి జీవితం బ్రద్దలు కాకూడదు. ఏ గురితో ఈ పరుగు ప్రారంభించామో, ఏ లక్ష్యంతో ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగించామో, గమ్యాన్ని చేరే వరకు, గమ్యాన్ని చేరే వరకు విశ్వాస ఓడ బ్రద్దలు కాకుండా తీరానికి చేరే కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఇంకొకసారి మాట చెప్తున్నాను. ఆదికాండం నుండి టిల్ డేట్ ఈరోజు వరకు దేవుని కొరకు బ్రతకాలి అని విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన వాళ్ళు కోట్ల 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 కొలది. కానీ ఎక్కువ శాతం వారి విశ్వాసం వాడు బ్రద్దలైపోయి భక్తిలో బ్రతకలేక వాళ్ళ ఆధ్యాత్మిక నావ గమ్యస్థానానికి చేరక మార్గ మధ్యలోనే బ్రద్దలైపోయిన ఆత్మీయ జీవితాలు ఎన్నో, గమ్యస్థానానికి చేరిన జీవితాలు కొన్నే. నా ప్రార్థన, నా చేతులెత్తి ఒక్కొక్క బిడ్డను దీవిస్తూ ఉన్నాను. మన భక్తి బ్రద్దలైపోయే భక్తిగా ఉండకూడదు. మన విశ్వాస జీవితం మార్గ మధ్యలో బ్రద్దలైపోయేదిగా ఉండకూడదు. గమ్యస్థానానికి చేరే ఓడగా మన బ్రతుకును దేవుడు కాపాడునుగాక. రైట్. అలా మన ఓడ బ్రద్దలు కాకుండా 4 వైపులా వారు ఏం వేశారట? 4 లంగర్లు వేశారు. కనపడిందా లేదా? అది లంగర్ అంటే చూసారా? కొక్కెలాగా ఉంటుంది కదమ్మా. ఆ కొక్కెం వెళ్ళి, సరే ఇదేదో మేము ఎప్పుడు చూడలేదు అయ్యగారు, మాకు ఇదేదో విచిత్రంగా ఉంది అని అంటారా? ఏం కంగారు పడకండి. పల్లెటూళ్ళలో గేదెలు కట్టడానికి గడ్డ పొలుగుని ఏం చేస్తారు? ఆకాశంలో వేలాడదీస్తారా? ఆకాశంలో వేలాడదీస్తే ఆ గేదె పీటీ ఉషా పరిగెత్తింది కదా. గడ్డ పొలుగుని ఏం చేస్తారండి? భూమిలో అట్లా పాతుతారు కదా. గడ్డ పొలుగును భూమిలో పాతిన తర్వాత తాడుతో ఆ గేదె మెడకు కడతారు. లైక్ దట్ గడ్డ పొలుగు లంగర్ అనుకోండి, ఆ తాడు గొలుసులు అనుకోండి, ఆ గేదె పడవ అనుకోండి. అట్లా గడ్డ పొలుగు భూమిలో పాతి ఎట్లా గేదెను కడతారో, పడవ కూడా అలల చేత కొట్టుకొని పోకుండా బ్రద్దలు కాకుండా లంగరు వేసి లంగరుతో కాపాడతారు. ఏ క్రైస్తవుడైతే ఈ 4 ఆత్మ సంబంధమైన లంగర్లు కలిగి ఉంటాడో వాడు ఏ దేశంలో ఉన్నా వాని విశ్వాసం వాడు బ్రద్దలు కాదు. ఏ వయసులో ఉన్నా విశ్వాస సేవకుడా, క్రొత్తగా రక్షించబడిన వాడా, పాత విశ్వాస, యవన కాలంలో ఉన్నాడా, వృద్ధాప్యంలో ఉన్నాడా, ఈ 4 లంగర్లు ఎవరైతే వారి విశ్వాస జీవితానికి వేసుకుంటారో వారి విశ్వాస వాడ బ్రద్దలు కాకుండా గమ్యస్థానానికి చేరే కృపదేవుడు అనుగ్రహించుగాక. రవి ఎడకరా, నా విశ్వాస వాడ యాత్ర పాడుతూ ఉన్న మధ్య మధ్యలో. రైట్. ఏమిటి ఆ లంగర్లు? మన భక్తి జీవితానికి వేసుకోవలసిన ఆ ఆత్మ సంబంధమైన 4 లంగరులు ఏంటి చూడండి. అపోస్తులైన పౌలు వారు తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చూడండి ఒకసారి. 18వ వచనం నుంచి 20వ వచనం వరకు అందరూ మీ బైబిల్ తెరిచి చూడండి. బహు విలువైన మాట. నాతో కలిసి, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని
వాటిని బట్టి ఈ ఆజ్ఞ అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బ్రద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమనయును అలెగ్జాందరు ఉన్నారు. వీరు దూషించబడకుండా శిక్షించబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని అంటాడు పౌలు గారు. తిమోతి, కొందరి విశ్వాస ఓడ బ్రద్దలైపోయింది. అలాగని వాళ్ళు లోకస్తులు కాదు. ఏమండి, విశ్వాస ఓడలో విశ్వాసులు ఉంటారా, పిశాసులు ఉంటారా? పిశాసులు ఉంటారా? అసలు ఆ ఓడ పేరేంటి? అరే, టీచర్ గారి ఇంట్లో ఎవరు ఉంటారు? అందరు ఉంటారా? టీచర్ గారు అనే పేరు ఎందుకు వచ్చింది? అరే, లాయర్ గారి ఇల్లురా అంటే, డాక్టర్ గారి ఇల్లురా అని అంటే, లేదా చెప్పండి కలెక్టర్ గారి ఇల్లురా అని ఎందుకన్నారు? కలెక్టర్ గారు ఆ ఇంట్లో ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారి ఇల్లు. ఈ ఓడకు విశ్వాస ఓడ అని ఎందుకు పేరు పెట్టారు? విశ్వాసులు యేసుక్రీస్తు రక్తంతో విమోచించబడిన దైవికమైన ప్రజలు ఉన్నారు కాబట్టి అది విశ్వాసవాడ. హుమనయును అలెగ్జాందరు విశ్వాసులే, కానీ వారి విశ్వాసవాడ బ్రద్దలైపోయిందట. బ్రద్దలవటం మాత్రమే కాదు, వాళ్ళు శత్రువైన సాతాను చేతికి అప్పగించబడ్డారు. పౌలు వేదనతో చెప్తాడు, అంటాడు, నాన్నా తిమోతి, నా కుమారుడా. అసలు ఆ పలకరింపు చూడండి. అమ్మ ఏమంటాడు తల్లి? నా కుమారుడు. పదాలు చదువుతూ ఉంటే ఒక రకంగా పుట్టడు దుఃఖం. ఆ నాయకుడికి తన అనుచరుడికి అసలు ఎలాంటి ఆ రిలేషన్ ఉందో చూడండి. ఒక స్థలంలో అంటాడు, నా నిజ కుమారుడా అంటే తతిమా కుమారులు చెప్పండి అమ్మా. ఈ తిమోతిని పట్టుకొని నా నిజ కుమారుడా అని అన్నాడంటే అంటే తతిమా వాళ్ళు అబద్ధం అని కాదు. పౌలు హృదయంలో అంత గొప్ప స్థానాన్ని సంపాదించుకున్నాడు తిమోతి. సరే, తిమోతితో చెప్తాడు, తిమోతి, నువ్వు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఆ ప్రవచనం నీ జీవితంలో నువ్వు నెరవేర్చబడినట్లుగా విశ్వాసము మంచి మనస్సాక్షి కలిగిన వాడిగా బ్రతుకు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి వారి విశ్వాస ఓడ బ్రద్దలైపోయింది అని అంటాడు. అంటే మన విశ్వాస ఓడ బ్రద్దలు కాకుండా ఉండాలంటే మన ఆధ్యాత్మిక జీవితానికి మొట్టమొదటి లంగరు విశ్వాసం. రెండవ లంగరు మంచి మనస్సాక్షి. ప్రతి బిడ్డ ఈ రెండు లంగర్లు వేసుకోవాలి. మొదటి లంగర్ ఏది? విశ్వాసం. తిమోతి, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనం నెరవేర్చబడినట్లుగా నువ్వు విశ్వాసం కలిగి ఉండు అంటాడు. ఏంటి మాటకున్న అర్థం? తిమోతి సేవకు రాకమునుపు తన స్థానిక సంఘంలో ఉన్నప్పుడు లుస్త్రా, ఈకొనియా, అంతియోకియా ఈ సంఘాలన్నిటి ద్వారా మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఒక సంఘంలో విశ్వాసి ఎన్ని సంఘాల్లో సాక్ష్యం పొందుకున్నాడు? లుస్త్రాకి వెళ్ళిన అబ్బాబ్బాబా తిమోతి అండే, ఈకొనియాకి వెళ్ళిన అబ్బాబ్బాబా తిమోతి అండి, యవ్వన బిడ్డ అంటే అతనండే, భక్తి అంటే అతనిదండి అని 3 సంఘాల్లో అంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడు. అంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడంటే మీరేమన్నా తిమోతి 60 సంవత్సరాలు పెద్ద ఆయన అనుకునేరు కాక, ఓ పడుచోడు 18 సంవత్సరాల లోపున్న ఒక చిన్న పిల్లోడు. అపోస్తుడైన పౌలు పర్వత శిఖరం భక్తిలో అలాంటి గొప్ప భక్తిపరుడు తాను సేవ చేయటానికి వెళ్ళేటప్పుడు తనతో పాటు ఎవరిని తీసుకెళ్ళటానికి ఇష్టపడ్డాడు? ఈ పిల్లోడు బచ్చా, ఈ చిన్న పిల్లోడిని తీసుకెళ్ళటమా అని అనుకోలా. అంటే ఎంత గొప్ప సాక్ష్యం పొందుకున్నాడో ఒకసారి ఆలోచించండి. బిడ్డలారా, మీరు ఏ దేశంలో ఉండి వాక్యం వింటున్నారు, కానీ మీ ఆత్మీయ తండ్రిగా మీ అన్నగా చెప్తున్నాను, మీరు బ్రతుకుతున్న సంఘాలలో, మీరు వెళ్తున్న సంఘాలలో మీ సాక్ష్యం మారుమోగేటట్లుగా బ్రతకండి. కుటుంబం అంటే ఇదిరా,
అదిగో ఆ యవ్వన బిడ్డ చూడు, మచ్చలేని జీవితం జీవించాడు. అదిగో ఆ యవ్వన చెల్లి చూడు, అబ్బా ఎంత పవిత్రత కలిగిందోనని నీ భక్తిని గూర్చిన సాక్ష్యం స్థానిక సంఘాలలో మారుమోగేటట్లుగా దేవుని సన్నిధిలో మనం బ్రతుకుదుంగాక. సరే, తిమోతి అలా దేవుని పరిచర్యలో ప్రారంభంలో స్థానిక సంఘంలో ఉన్నప్పుడు పౌలు ఆ ప్రాంతానికి వచ్చాడు. అప్పుడు ఒక తల్లి ప్రవచనం చెప్పిందట. ఏమని ప్రవచనం చెప్పిందో తెలుసా? తిమోతి, పౌలన్నను చూసావుగా, ఖండాలు కదిలించే శక్తివంతుడిగా వాడబడుతున్నాడు. ఒక కాలం రాబోతుంది. ఈ కాలములో పౌలును దేవుడు ఎలా వాడుకున్నాడో రాగల కాలంలో దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. ఒక పౌలులాగా దేవుడు వాడుకోబోతున్నాడు. పౌలు తర్వాత ఖండాలు కదిలించే ఒక అద్భుతమైన శక్తివంతుడిగా దేవుడు నిన్ను నిలవబెట్టబోతున్నాడు. ఇది నిన్ను గూర్చి చెప్పబడిన ప్రవచనం అని తిమోతిని గూర్చి స్థానిక సంఘంలో ఒక ప్రవచనం వచ్చిందట. నా ప్రభు బిడ్డలారా, దేవుడు ఎప్పుడు తన అభిషేకాన్ని కానీ తన కార్యాలను కానీ ఒక తరంతో ఆపడో. ఈ దేవుడు ఎవరో తెలుసా? తరం తర్వాత తరం తన కార్యాలు రెట్టింపు చేసేవాడు. ఆమేన్. సంవత్సరములు జరుగుచుండగా తన కార్యాలు నూతనపరిచేటువంటి దేవుడు. మీరు ఏ దేశంలో ఎక్కడుండి వాక్యం వింటున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు ప్రేరేపణ బట్టి చెప్తున్నాను. అమ్మా, నిన్ను దేవుడు దీవించిన దానికంటే నీ పిల్లను మించిన దీవెనతో నిలపాలి. ఇది దేవుని ఆలోచన. ఎవరిని పెట్టలారా, నేను మిమ్మల్ని గూర్చి చెప్పే మాట ఏంటో తెలుసా? మీ తండ్రి వంశంలో ఎవ్వరినీ దీవించనంతగా, మీ తల్లి వంశంలో ఎవ్వరినీ నిలవబెట్టనంతగా తన మహిమ కొరకు నిన్ను నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరిని పెట్టలారా, మీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక ఏంటో తెలుసా? మీ తల్లిదండ్రుల వంశంలో ఎవరూ బ్రతకనంత భక్తి జీవితం నీలో చూడాలని దేవుడు కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? తరం తర్వాత తరం తన అభిషేకాన్ని రెట్టింపు చేయాలని దేవుడు కోరుకుంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకవేళ మీరు అనుకోవచ్చు, నాలాంటి దాని మీద అంత గొప్ప ప్రణాళిక ఉందా? ఆయన ఎక్కడండి, నేనెక్కడా? అమ్మో, ఆయన మేధావి. పౌలు ఎక్కడా? పౌలు మహులోడా? గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని పారాయణం చేసినోడు, ప్రపంచం చదివిన పౌలు ఎక్కడ? ఓ చిన్న గ్రామానికి చెందిన తిమోతి ఎక్కడ? తిమోతి కొన్ని విషయాల్లో భయపడుతున్నాడు. ఎందుకంటే తిమోతిది పౌలులాగా బలమైన సాక్ష్యం కలిగిన కుటుంబ వ్యవస్థ కాదు. విన్నారు ఈ మాట? పౌలులాగా ఓ మంచి సామాజిక వర్గంలో నుంచి వచ్చినటువంటి వాడు కాదు. తిమోతి తల్లి యూదురాలు, తండ్రి జయరాజనా చెప్పండి. తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. ఇప్పుడు చెప్పండి, తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు అంటే మేబీ వాళ్ళ వివాహం ఎలాంటిది అయి ఉండొచ్చు? సరే, ఒకవేళ వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకోకపోయి ఉండొచ్చు. ఒకవేళ పెద్దలు కుదిర్చారు అనుకోండి, యూదులు అన్యులను వివాహం చేసుకుంటారా? యూదులకున్న ఆలోచన ఏంటి? యూదులకున్న ఆలోచన యేసు ప్రభు మాటల్లో చూస్తాం కదా. గ్రీసు దేశస్తురాలు ఒక తల్లి వచ్చి, అయ్యా నా కూతురు అనారోగ్యంతో ఉంది, బాగు చేయండి అయ్యి అంటే ప్రభు ఏమన్నారు? పిల్లల రొట్టె తీసుకొని వెళ్ళి కుక్క పిల్లలకి వేయటం తగదు అన్నాడు. నా కూతుర్ను బాగు చేయండి అయ్యి అంటే కుక్క పిల్లలకు పిల్లల రొట్టె వేయటం తగదు అన్నాడు. అంటే ఆ కూతురు కుక్క పిల్ల అయితే తల్లి ఏమో కుక్క, ఆ తల్లికి పుట్టిన కూతురేమో కుక్క పిల్ల. అంటే యూదుల మనసులో ఉన్న భావన అన్యులను కుక్కలాగా చూసేవాళ్ళు. వింటున్నారా? ఇప్పుడు గ్రీసు దేశస్థుడు తండ్రి తన సామాజిక వర్గం అంటే తన కుటుంబ నేపథ్యం అంత బలమైంది కాదు. ఎట్ దట్ సేమ్ టైం తిమోతి కాస్త అనారోగ్యంతో ఉండేవాడు. అంటాడు కదా, నీ కడుపులో జబ్బు నిమిత్తం కొంచెం ద్రాక్షారసం తీసుకో అన్నాడు. అంటే అంత ఆరోగ్యంగా ఉండేవాడు కాదు. చరిత్రకారులు ఏం చెప్తారంటే, తిమోతి ఇంత తింటేనే ఇంత కాదు, నా వైపు చూడాలి, ఎంత కాదు, ఎంత తింటేనే
అరగక ఆ తిన్నదాన్ని అరిగించుకోవటానికి ఇటు అటు తిరిగి అరిగేది కాదట. ఆ గ్యాస్ట్రిక్ సమస్య చేత చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడట. అప్పుడు తిమోతి అనుకున్నాడు, నా కుటుంబ నేపథ్యమా సరైంది కాదు, నేనా ఆరోగ్యవంతుణ్ణి కాదు, పౌలులాగా అంత జ్ఞానవంతుణ్ణి కాదు, నాలాంటి వాడిని దేవుడు వాడుకుంటాడా, నాలాంటి వాడిని దేవుడు నిలవబెడతాడా? తను కృంగదీసుకుంటా ఉంటే, తిమోతి నిన్ను గూర్చి ఒక ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనం నెరవేర్చబడినట్లుగా నీ విశ్వాస ఓడ బ్రద్దలు కాకుండా ఉండునట్లుగా దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం కలిగి విశ్వాసం అనే లంగరు వేసుకో. ఆ లంగరు గనక వేసుకుంటే నీ విశ్వాస ఓడ బ్రద్దలు కాదు. గట్టిగా చెప్తాం ఆమేన్. అంటే మన విశ్వాస జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి మనం వేసుకోవలసిన లంగరేంటి? విశ్వాసము అనే లంగరు. చాలాసార్లు ఏం జరిగిద్దంటే, దేవుడు ఇలా జరిగించాడు నమ్ముతాం, వారి జీవితాల్లో దేవుడు ఇలా చేశాడు విశ్వసిస్తాం, బైబిల్లో ఇలాంటి అద్భుతం దేవుడు చేశాడు, ఇలాంటి ఉపద్రవం నుంచి దేవుడు విడిపించాడు, నమ్ముతాం, సంతోషిస్తాం. ఇంతవరకు బాగుంది. కానీ అలాంటి సమస్య మనకు వస్తే ఏమైపోద్దో తెలుసా? గుండె నీరుగా అయిపోద్ది, కదిలిపోతాం. అరే బైబిల్లో ఇలాంటి అద్భుతం దేవుడు చేశాడే, వాళ్ళ పట్ల చేసింది దేవుడు నా పట్ల ఎందుకు చేయడు? ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు, ఇది ఖచ్చితం అని విశ్వసించే విషయంలో గమనించండి, ప్రాక్టికల్గా మన దగ్గరకు వచ్చేసరికి కదిలిపోతాం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఒకసారి నయాగరా ఫాల్స్ విన్నారా? ఆ నయాగరా ఫాల్స్ ప్రపంచ దేశాల్లో అద్భుతమైన వాటర్ ఫాల్స్ ఏదయ్యంటే నయాగరా ఫాల్స్. అన్న అంత కరెక్ట్గా చెప్తున్నారు, మీరు ఏమన్నా చూసారా? చూడలా, విన్నా. ఏమంటే మీరు చూసారా? ఫోటోల్లో కూడా చూడ కదమ్మా, అమ్మ విన్నారు కదా. నయాగరా ఫాల్స్ చాలామంది వింటారు, రైట్. ఆ నయాగరా ఫాల్స్ 2 కొండలు, ఇటువైపు ఒక కొండ, అటువైపు ఒక కొండ. ఈ కొండల మధ్యలో కొన్ని వేల అడుగుల లోయ. ఒక విన్యాసకుడు ఏం చేశాడో తెలుసా? ఈ కొండ చివరి నుంచి ఆ కొండ చివరకు సన్నటి రోప్ ఒకటి కట్టి ప్రపంచానికి చాటింపేశాడు. చూడండి చూడండి చూడండి, ఈ త్రాడు మీద నేను సర్కస్ చేస్తా, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు నడుస్తా, చూడండి అన్నాడట. ప్రపంచం నివ్వెరిపోయింది. ఒరే బాబోయ్, ఒకవేళ పట్టు జారి ఆ తాడు మీద నుంచి కింద పడ్డామంటే ఎముకలు కూడా మిగలవు, అయిపోయింది నీ పని, వద్దొద్దొద్దు అన్నారు. లేదు సార్ నేను నడుస్తాను. ప్రపంచపు మీడియా చూస్తూ ఉంది, ప్రపంచపు మీడియా చూస్తూ ఉంది. అద్భుతం. కొండ ఈ చివరి నుంచి బహు అద్భుతంగా ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడటమ్మ, చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడు. చూసిన వాళ్ళంతా చప్పట్లు కొట్టారు. మరలా ఆ చివరి నుంచి ఈ చివరికి చక్కగా నడుచుకుంటూ వచ్చాడు. ఇక తర్వాత మనోళ్ళు చెప్పండి ఏళ్ళు వేసారు, విజులు వేసారు. ఆయన అంతటితో ఆకుండా ఈసారి చూడండి, ఈసారి చూడండి, ఈసారి సింగిల్గా నడుచుకుంటూ వెళ్ళను, 30 కిలోల బస్తా నా మీద వేసుకొని నడుస్తా చూడండి. ఒరి బాబోయ్, ఒక్కడే నడవటం కష్టమైతే మళ్ళీ బరువు వేసుకుంటావా? వద్దు అన్నట్లుగా అన్నారు. ఆయన ఏం చేశాడో తెలుసా? 30 కిలోల బస్తా మేదేసుకొని ఈ చివరి నుంచి ఆ చివరి వరకు, మళ్ళీ ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడిస్తే చూసి, అబ్బా ఎంత అద్భుతమైన విన్యాసం చేశాడు, ప్రపంచంలో ఈయన్ని మించిన లేడు, అద్భుతం అద్భుతం, అబ్బా ఎంత శక్తివంతుడో, ఎంత చాతుర్యం, ఎంత నిపుణత కలిగిన వాడో అని అందరూ పొగుడుతూ ఉన్నారు. ఆయన ఈ చివరికి వచ్చిన ప్రజలందరి వైపు చూసి ఇలా అన్నాడట, నా టాలెంట్ మీద మీలో ఎంతమందికి నమ్మకం ఉంది అని అన్నారట. అందరూ అన్నారట, నమ్మకం లేకపోవటం ఏంటయ్యా, నువ్వు సూపరు అనండి, నువ్వు సూపరు, నువ్వు యూరియా, నువ్వు అది, నీ అంత తురుంకాడు ఇంకొకడు లేడు, నీ శక్తి సామర్థ్యాలు కళ్ళతో చూసిన తర్వాత, ఇది విన్నది కాదు, నీ శక్తి సామర్థ్యాలు కళ్ళతో చూసిన తర్వాత నేను పొగడకుండా ఎలా ఉంటావయ్యా, నువ్వు మోస్ట్ టాలెంటెడ్ పర్సన్, నువ్వు అద్భుతమైన వాడివి, నీ విన్యాసం ఆశ్చర్యం అద్భుతం, నువ్వు ఏమైనా చేయగలవు కథ మొత్తం అని అక్కడికక్కడ పాట కూడా రాశారట. వెంటనే
ఆయన వాళ్ళని చూసి, నా టాలెంట్ మీద మీకు ఇంత నమ్మకం ఉంది కదా, నా సామర్థ్యం మీద ఇంత నమ్మకం ఉంది కదా, నేనేమైనా చేయగలను అని మీరు అందరూ నమ్మారు కదా, మంచిది. మరి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు బస్తా మీద వేసుకొని వెళ్ళినట్లుగానే మీలో ఎవరైనా నాతో పాటు వస్తే మిమ్మల్ని నా భుజం మీద ఎక్కించుకొని క్షేమంగా ఆ చివరికి తీసుకెళ్తా. ఎవరెవరు వస్తారో చేతులు పైకి ఎత్తండి అని అన్నాడట. అద్భుతం తెలుసా, ఒక్క చెయ్యి పైకి లేస్తే ఒట్టు. విన్నారా? ఒక్క చెయ్యి పైకి లేస్తే ఒట్టు. ఒక్క చెయ్యి పైకి లేవలేదంట. అడుగుతున్నాడట, నేను టాలెంటా కాదా? టాలెంట్ కాకపోవటం ఏంటి సార్, నువ్వు సూపరో. నేను చేయగలుగుతానా లేదా? చేయలేకపోవటం ఏంటి సార్, నువ్వు తప్పకుండా చేస్తావు. మరి నేను చేయగలిగిన నమ్మకం ఉన్నప్పుడు, అక్క రాక్క మిమ్మల్ని తీసుకెళ్తా, అన్న రాన్న మిమ్మల్ని తీసుకెళ్తా. అది మాత్రం కుదరదు సార్. బతికుంటే బలుసాకైనా దీన్ని బతకొచ్చు, ఊపిరుంటే ఉప్పు అమ్ముకొనైనా బతకొచ్చు. వద్దు సార్, నేను చేయగలుగుతానా లేదా? మీరు డెఫినెట్గా చేస్తారు సార్. నాకు సామర్థ్యం ఉందా లేదా? అయ్యో సామర్థ్యం లేకపోవటం ఏంటి, మా కళ్ళతో చూసావు సార్. మరి కళ్ళతో చూసిన తర్వాత రావచ్చుగా అని అంటే, మేము రావు సార్.